నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। చింతపల్లిలో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం। తెలుగుదేశం పార్టీతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందిందని చింతపల్లి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు తెలియజేశారు। శనివారం చింతపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే తమకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు। గత వైసీపీ ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను కూటమి ప్రభుత్వంలో 4,000 రూపాయలకు పెంచి మొదటి నెల నుండి అందిస్తున్నారన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని వారు అన్నారు। అల్లూరి జిల్లాలో వెనుకబడిన తెలుగుదేశం పార్టీని పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి బలోపేతం చేస్తారని, అలాగే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ పనిచేయడం తమకెంతో గర్వంగా ఉందని పార్టీ సీనియర్ నాయకులు పెదిరెడ్ల బేతాళుడు సతీష్ అన్నారు। పాడేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు గిడ్డి ఈశ్వరి నాయకత్వంలో కష్టించి పనిచేస్తామని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। 2 రూపాయలకి బియ్యం ఇవ్వటం, అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। అలాగే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే పెన్షన్ ఏ టైంకి ఇచ్చేవాళ్ళు కూడా తెలియదు, కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో నెల మొదటి దినంలోనే పెన్షన్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నారు। అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతుంది। అలాగే వంట గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది। అలాగే రోడ్డు సదుపాయాలు కూడా ఇవ్వటం జరుగుతుంది। రోడ్డు లేని మట్టి రోడ్డు ఉన్న ప్రతి విలేజ్కి కూడా సీసీ రోడ్లు మట్టి రోడ్లు ఏర్పాటు చేసి సీసీ రోడ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది। అనేక వనరులు సమకూర్చి పేద ప్రజలైన ప్రతి ఒక్కరికి అందాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు। కూటమి ప్రభుత్వంలో ముందుకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారు కనుక ఈ ప్రభుత్వంలో అనేక ఆశయాలు ముందుకు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందాలని ఆశతో ముందుకు సాగుతున్నారు కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను। ఫుల్గా ఇదైపోయింది, కానీ మళ్ళీ దాని పునరుద్ధరణ ఇచ్చి ఒక మంచి 60% తీసుకొచ్చిన ఘనత దాని గ్రేట్ విజయశ్వరి గారికి ఘనత వచ్చింది। ఎందుకంటే టీడీపీ మర్చిపోయి టీడీపీ విజయశ్వరి నాయకత్వంలో మీ అంత కార్యకర్తలు కావచ్చు, ఏ విషయంలో వారి ఇచ్చిన విధానం కొరకు మేము ఆవిడ కొరకు పార్టీకి ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ల కానించి కూడా రెపరెపలాడుతుందని మీకు పక్కా సంతోషమైన దినం। స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి రాజకీయ నేర్పారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తప్ప దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా మహనీయుడు ఈ ఆంధ్రప్రదేశ్లో అతను పుట్టడం మనం అందరం చాలా గర్వకారణం। ఎందువల్లంటే ఏ వేషంలో చూసినా ఎన్టీ రామారావు గారు అంటే మహా గొప్పవాడు। ఈవేళ 2 కోట్ల మంది కార్యకర్తలు తయారైన పార్టీ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ। అంత ఘనంగా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు నడిచిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పందించి ఎక్కడ కార్యకర్తకి ఏమి జరిగినా దానికి ఇమ్మీడియట్గా మనం వాట్సాప్ పెడితే వెంటనే మెసేజ్ వస్తుంది। అది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఘనత। మహిళలందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో
100 ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో మహిళలే. అది ప్రతి పంచాయతీ నుంచిగా. దానికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పూర్తిగా అండగా తెలుగుదేశం పార్టీకి సాయి శక్తి ఉగాది రోజుని అమరావతిలో మరి అద్భుతమైన 17 తారీఖులో భారత మహానాడు కూడా ఘనంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కడపలో పెట్టారు చేస్తున్నారు. మరి చింతపల్లిలో మా పార్టీ అధ్యక్షుడు గ్రామ కమిటీ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరం కృషి చేసి 2 రోజులు బట్టి కష్టపడి ఎన్టీఆర్ గారికి ఈ రూపం తీసుకురావాలని ఒక నిర్ణయం చేశారు. దానికి మాకు కొంతమంది కార్యకర్తలు అయినా సరే సొంత మనిషిలాగా ఇది పార్టీ కాదు అని మనం అందరం ఈ కార్యక్రమాలు చేసినందుకు నేను ఇంత జయంగా జరిపించిన ఆనంద్ గారికి నా హృదయపూర్వక మహిళా సోదరులందరికీ ఒకటే ఉన్నది. ప్రతి గ్రామ కమిటీ మీటింగ్ గారి ఆధ్వర్యంలో ఏ సమస్యలున్నా అందరూ అటు బీసీ అండ్ ఎస్సీ కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మళ్ళీ మన పార్టీని బాగా ఎగరేయాలని మీ సభాముఖంగా వచ్చినాం.